ఈ యానిమే స్టార్ట్ చేయక ముందు ఒక చిన్న పిల్లల యానిమే బాగుంటది, చాలా చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి, క్యూట్ క్యూట్ ఉంది అనుకున్నా. స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది నేను పిచ్చి నా కొడుకునని చెప్పేసి. అమ్మ బాబోయ్, దీనంత డార్కెస్ట్ యానిమే అసలు ఇప్పుడు జూలై అనే ఫీలింగ్ వస్తా ఉంటది అన్నట్టు. 3 ఎపిసోడ్లు రిలీజ్ చేసారు. ఫస్ట్ ఎపిసోడ్ కి ప్యాంట్ తడిసిపోయింది. అమ్మ బాబోయ్ ఏంట్రా ఇది అనే ఫీలింగ్ ఉంటా ఉంటది. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే మాత్రం టాకో పీస్ ఒరిజినల్ సిన్ అని చెప్పేసి ఒక కొత్త యానిమే వచ్చేసింది. టోటల్ గా 6 ఎపిసోడ్లు మాత్రమేనంట. ఫస్ట్ 3 ఎపిసోడ్లు రిలీజ్ అయినాయి. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు అది బాగుంటది, ఐ విల్ హ్యావ్ ఫన్ అని కూడా స్టార్ట్ చేసిన. ఎండ్ అయిన తర్వాత నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి దీని గురించి నాకు అర్థం కావట్లేదు అనమాట. అసలు స్టోరీ ఏంట్రా అంటే మాత్రం ఆక్టోపస్ లాగా ఉండే ఒక ఏలియన్ అర్త్ మీదకి వస్తుంది అన్నట్టు. దాని పని ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీనెస్ పంచాలి. సో దాని దగ్గర కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి, దాంతో హ్యాపీనెస్ పంచాలి. సో ఈ హ్యాపీ 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 అనుకునే లోపే డార్క్నెస్ ఎంత దారుణంగా ఉంది, ఇంత దారుణంగా కూడా ఉండొచ్చా అనేది ఎలా చూపిస్తుంది అనేది టాకో పీస్ ఒరిజినల్ సిన్ అన్నట్టు. షిజుకా క్యారెక్టర్ తో మనం ట్రావెల్ అవుతా ఉంటాం. ఒక్కోటి ఇట్లా హింట్ ఇస్తా ఉంటున్నాడు. కాకపోతే అంత క్యూట్ గా మంచిగా అనిపిస్తా ఉంది. టాకోపి క్యారెక్టర్ కానీ అక్కడ డబ్బింగ్ కానీ మంచి కలర్స్ తోటి చాలా బాగా చూపిస్తున్నాడు అనిపిస్తుంది. కాకపోతే ఏదో తెలియని డార్క్నెస్ అయితే గ్యారంటీగా ఉంది. ఏంట్రా అనుకున్న తర్వాత సడన్ గా ఒక ప్లాట్ ట్విస్ట్ వదులుతాడు. అది చూసి నేను నా ఎక్స్ప్రెషన్ చెప్పాలి ఎలా ఉన్నాను. ఇది నా ఎక్స్ప్రెషన్. పిచ్చోన్ అయిపోయినాడు అయితే మాత్రం. ఏంట్రా ఇది ఇంత దారుణంగా ఒకటేసారి ఎలా వెళ్ళిపోయినావు రా, ఈ రేంజ్ లో ఎట్లా గేర్లు మార్చి దొబ్బినావు, ఒకేసారి జానర్ మార్చి దొబ్బినావు కదా అనే ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. దాని తర్వాత మైండ్ తొబ్బుతా ఉంటది అన్నట్టు. ఊరే ఏంట్రా అనుకుంటా ఉంటావు. తర్వాత స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతా ఉంటది. 2-3 క్యారెక్టర్లు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం మనకి స్టార్టింగ్ నుంచే. మరీనా చాన్ అని చెప్పేసి అండ్ ఆల్సో బుల్లీస్ పేరెంట్స్ పరిస్థితి ఏంటి వీటన్నిటిని చూపిస్తా వస్తా ఉంటాడు. చెబుతున్నా కదా అక్కడ నుంచి స్టోరీ ఇక్కడికో మింగేసింది భయ్యా. హైలైట్ ఏంటో తెలుసా, ఈ డార్క్ స్టఫ్ అంతా కూడా వీళ్ళు చాలా వరకు క్యూట్ స్టఫ్ తోటి నింపుతా ట్రై చేస్తూ ఉంటారు. మంచి క్యూట్నెస్ తో కోటింగ్ ఇస్తూ మనకి కింద నుంచి రాడ్ దింపుతా ఉంటారు అన్నట్టు. అంత దారుణంగా జరుగుతూ ఉంటది స్టోరీ. ఇంకా సెకండ్ ఎపిసోడ్ కి వచ్చిన తర్వాత లాస్ట్ లో ఒకటి జరుగుతుంది. ఒరే ఇది చిన్నపిల్లల యానిమే కాదు కదరా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా డార్క్ ఉంటది. కొన్ని ఎలిమెంట్స్ చూస్తుంటే మాత్రం నాకు ఏడుపు వస్తా ఉంటది అన్నట్టు. అంత దారుణంగా ఉంది. ఇదేదో నేను చాలా ఎమోషనల్ చేస్తానని చెప్పట్లేదు. డార్క్ స్టఫ్ ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని టైం లో పెడతా ఉంటాడు. నీ ఫ్యూజ్ లో ఎగిరిపోతా ఉంటాయి అనమాట. చాలా బ్రూటల్ వెళ్తారు. ఎంత బ్రూటల్ వెళ్తారంటే నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయవు ఇంత దారుణం కూడా వెళ్ళొచ్చా అని చెప్పేసి. ఎందుకంటే యానిమేషన్ గానీ, ఆ కెమెరా స్టైల్ గానీ, ఇక్కడ జరిగే రైటింగ్ గానీ అంత బానే ఉంది కదా. ప్లెజెంట్ యానిమే లెక్కనే చూపిస్తా ఉంటది. ఫటాకని గేర్ షిఫ్ట్ చేస్తాడు, నీకు మత్తిపోతా ఉంటది. అక్కడ ఒకేసారి నేనేంటి, ఈ యానిమే ఏంటి, నా బతికేంటి, ఏం చూస్తున్నా అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. 3 ఎపిసోడ్స్ లో లాస్ట్ ఎపిసోడ్ లో ఇంకా దారుణంగా ఉంటది అనమాట. ప్రతి ఎపిసోడ్ ఈ స్టోరీతో వెళ్లే విధానం చూస్తుంటే మాత్రం నాకు మతిపోతా ఉంది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఉన్నాయంటే ఇంకా అవి ఇంకెట్లా ఉంటుందో తెలియదు. ఎందుకంటే మనకి 3rd ఎపిసోడ్ లో ఒక పాయింట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ పాయింట్ చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు అనే ఫీలింగ్ ఉంది. రోజు హైలైట్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా అలానే ఉంటాయి. డార్క్నెస్ కంపల్సరీ వాళ్ళ లైఫ్ లో ఉంటది. అండ్ హైలైట్ ఏంటంటే వీళ్ళ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీళ్ళ వల్ల రావట్లేదు. వీళ్ళందరూ పిల్లలు కాబట్టి వాళ్ళ పెద్దోళ్ళ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అదొక డార్క్ యాంగిల్ చూపిస్తా ఉంటారు అన్నట్టు. జపాన్ అంటే మనుషులు ఇలా ఉంటారని చెప్పేసి మనకి యానిమే వల్ల, ఈ పాప్ కల్చర్ రెఫరెన్సెస్ వల్ల మనం ఇట్లా అనుకుంటాం. కాకపోతే వీళ్ళ లోపల ఉన్న హైడింగ్ డార్క్నెస్ ని దీనిలో చూపిస్తారు. ఒరే జపాన్ అయితే ఏంది, బొంగ అయితే ఏంది, మనుషులు ఎక్కడైనా మనుషులు ఎక్కడైనా బిహేవ్ చేస్తారో, మనుషులు దుర్మార్గులు, మనుషులు ఎవరు మంచోళ్ళు కాదని ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఉంటది అనమాట ఈ యానిమే. సో చూడలేదంటే మాత్రం ఇప్పటి వరకు 3 ఎపిసోడ్లు రిలీజ్ అయినాయి. జస్ట్ 6 మాత్రమే ఉంటాయంట. స్టార్ట్ చేయమావా, నీకు చెబుతున్నా కదా. స్టార్ట్ చేసిన తర్వాత నీకు తిరుగుతుంది, మామూలు తిరగదు. చాలా డార్క్ ఉంటది. అమ్మో ఇదేదో బిజార్ రేంజ్, దీనంత డార్క్నెస్ ఉందని చెప్పాను కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ లో, ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లలో పడతా ఉంటాయి. పడ్డ తర్వాత ఇంకా నీకు మతిపోతా ఉంటుంది. అది మంచిగా అనిపించింది. స్క్రీన్ ప్లే వైజ్ గా దిస్ వాస్ ఫెంటాస్టిక్. చాలా సటిల్ గా హ్యాపీగా ఉండేది. సడన్ గా డార్క్ అయిపోవడం నాకు చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుంచి ఇంకా స్టోరీ నడుస్తూ ఉంటది. క్యారెక్టర్స్ ఇంకా పెరుగుతా పోతున్నారు. ఒకటి జరిగింది, దాని తర్వాత ఏవేదో తెలియదు కానీ ఖచ్చితంగా చూడాలి. ఇంకా నీకు హుక్ అయిపోయినా నా వల్ల కాదనమాట. సో మీరు చూసారా టాకో పీస్ ఒరిజినల్ సిన్, చూడాలనుకుంటున్నారా చెప్పేయండి. యానిమేషన్ చాలా బాగుంది. ఏది వాళ్ళు చూపించేది ఏది కూడా నమ్మక భయ్యా. తర్వాత తెలుస్తా ఉంటది, రాడ్లు పడతా ఉంటాయి. ఖచ్చితంగా చూసి యు డెఫినెట్లీ ఫాలో ఇన్ లవ్ విత్ దిస్ షో. నేను ఇంకేం చెప్పలేకపోతున్నా, అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు. సో ఇది సిచ్యువేషన్. మీ థాట్స్ ఏంటి, చూసారా చూడలేక కామెంట్స్ లో అయిపోయింది. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసాం. ఇంకా చాలా యానిమే వీడియోలు రాబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. అమ్మా.